ఏ సీట్ అయితే ఇచ్చారో ఆ సీటుని వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో తడిసిన ధాన్యాన్ని మెదక్ ఆర్డీఓ రమాదేవి తహసీల్దార్ నాగ చైతన్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని కూడా రైస్ మిల్లులకు తరలించి కొనుగోలు చేస్తామని, లారీలు త్వరితగతిన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యాన్ని కాపర్లతో కప్పి రక్షించుకోవాలని సూచించారు. రైతుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లే త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీడియా మిత్రులు రైతులందరూ ఉన్నారు. ఇక్కడ మా తహసీల్దార్ గారు ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు, అందరూ మీడియా మిత్రులు ఉన్నారు. అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ధాన్యం పరిస్థితి ఏ విధంగా ఉంది అని చూడడం కోసం రావడం. రుద్రారం గ్రామంలో ఇక్కడ పిఎస్సిఎస్ కదా ఇది పిఎస్సిఎస్ సెంటర్లో ఉన్న ఐకేపీ సెంటర్లో ఉన్న ధాన్యము మొత్తం కూడా మేము సేకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు లారీలను పంపించేస్తాము. 3 లారీలను ఇప్పుడు పంపించాలి అర్జెంటుగా. ఎందుకంటే వాళ్ళు కాంటా వేసుకొని రెడీగా ఉన్నారు, బ్యాగులన్నీ కూడా నింపుకొని ఉన్నారు. లారీ పైన కూడా టార్పాలిన్ కప్పి పెట్టుకోవడం అవసరం ఉంది. ఎందుకంటే అకాల వర్షం సంభవించినప్పుడు ధాన్యం ఎట్టి పరిస్థితుల్లో తడవడానికి వీలు లేకుండా తగు చర్యలు అయితే మన తరఫున అందరము తీసుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం వారు సిద్ధంగా ఉన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందడానికి మనకు అది కూడా మనము ఈ 2-3 రోజులలో మొత్తం పూర్తి స్థాయిలో సేకరిస్తాము. ధాన్యం అంతా కూడా మిల్లులకు చేరే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నాము. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రతి ఒక్క ఆదేశాలు మాకు వెంటనే తెలియపరుస్తున్నారు. ప్రతి కేంద్రానికి ఒక పాయింట్ పర్సన్ ఉన్నారు. తర్వాత తహసీల్దార్స్, ఎంపీడీఓలు, మండల్ స్పెషల్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఆర్డీఓస్ అందరం కూడా ఇదే పనిలో రైతుల కోసమే ప్రత్యేకంగా ఎక్కడ. శ్రీకాకుళంలో రమాబాయి అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలే పార్క్లోని ఆమె విగ్రహానికి దళిత సంఘాల జేఏసీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఏఐఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు తైక్వాండో శ్రీను, జిల్లా దళిత సంఘాల జీఏసీ అధ్యక్షులు డాక్టర్ కంఠ వేణు, బడే కామరాజు, రాహి వేణుగోపాల్, బోనెల రమేష్ తదితరులు పాల్గొని పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ విజయాల వెనుక రమాబాయి త్యాగం, సహనం, అండదండలు కీలకమని పేర్కొన్నారు. ఆమె జీవితం బహుజన సమాజానికి దిక్సూచిగా నిలుస్తుందని, యువత ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు త్యాగాల తల్లి మాతా రమాబాయి అంబేద్కర్ గారి వర్ధంతిని మనం ఇక్కడ జవాళ్ళు అర్పించుకుంటూ మనం ముందుకు సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ ఎ ఉమెన్ అనడానికి నిజమైన నిదర్శనం తల్లి రమాబాయి అంబేద్కర్. ఎందుకంటే ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి రోజుల్లో ఆయన రాతపూర్వకంగా రాసినటువంటి ఏదైతే ఉత్తరాలు ఉన్నాయో అదే దానికి నిజమైన తార్కాణం. వెనకాతల వెళ్ళి ఆ పిడకలతో వచ్చినటువంటి డబ్బుతో పిల్లల్ని నువ్వు సాకావు, అదేవిధంగా ఆ వచ్చిన డబ్బులతోనే నాకు మనీ ఆర్డర్ రూపంలో మనం ఈరోజు తింటున్నటువంటి ప్రతి బియ్యపు గింజ మీద కూడా, మనం తినే ప్రతి ఆహారం మీద, ప్రతి బియ్యపు గింజ మీద ఆవిడ చేసినటువంటి త్యాగాన్ని కొనియాడుకుంటూనే మనం ఆవిడ యొక్క ఆశయాలను కొనసాగిద్దామని. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ సూచనలతో కన్వెన్షన్ హాల్లో హైబ్రిడ్ మహానాడు వర్చువల్ క్లస్టర్ సమావేశాలు ఘనంగా నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు, ఎంపీపీ మరియు క్లస్టర్ 1 ఇన్ఛార్జ్ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, వరపుల రాజా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. పార్టీ ఆశయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంపార్టెంట్ కార్యకర్త వెళ్ళి 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండి అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తే మిగిలిన వాళ్ళు వినే పరిస్థితి నుంచి కింద స్థాయి వారి సలహా కూడా తీసుకు తెలుగు వాడిని అవమానపరుస్తూ సీల్డ్ కవర్ రాజకీయాలు, సూట్ కేసుల రాజకీయాలకి అపోజిట్ గా నందమూరి తారక రామారావు గారి గుండె లోతుల్లోంచి పుట్టిందే తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు సోదరులారా. ఆ పుట్టడమే కాకుండా మంచి ఆశయాలతోటి కూడు గూడు గుడ్డ అనే నిర్ణయానికి ఇబ్బంది పడే పరిస్థితి, సరైన నీడ లేక ఇబ్బంది పడే పరిస్థితి, అవన్నీ కూడా తీర్చాలని సంక్షేమాన్ని రాష్ట్రానికి రుచి చూపించిన పార్టీయే తెలుగుదేశం పార్టీ నందమూరికి తారక రామారావు గారని చెప్పక తప్పదు సోదరులారా. ఇదే కాదు, చక్రాన్ని అడ్డేసి మళ్ళీ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి తిరుగు లేదని మళ్ళీ తెలుగుదేశం జెండాని రెపలాడించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సోదరులారా. ఇదే కాదు, కానీ బంగారు బాట వేసే అవకాశం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం మంగపేటలోని చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ టీడీపీ నేత కస్తూరి నాగరాజు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నా నమస్సమాంజలి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు నిర్మించినటువంటి పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి కార్యకర్త ఎంతో విధిగా జరుపుకునే పండగ ఈ మహానాడు. ఈ మహానాడు ఈ సూరి వర్చువల్గా జరపడం జరిగింది కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు ప్రతి కార్యకర్తకి ఈ యొక్క డిజిటల్ ద్వారా తెలుసుకునే అవకాశం ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, మా లోకేష్ బాబు గారు డైరెక్షన్లో పార్టీ నడుస్తుంది. ప్రతి ఒక్క అంశాన్ని క్లుప్తంగా వివరిస్తుంటే మా కార్యకర్తలు వీక్షించడాన్ని ఒప్పుకునే ఏదైనా పండగ ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు నిర్మించినటువంటి పార్టీ ఈరోజు ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొని వచ్చిన ఈ యొక్క పార్టీకి కార్యకర్తలే ప్రథమ బలం. ఈ బలం ప్రతి గ్రామాన ఎంతో విధంగా పక్క పార్టీ కంటే ఎక్కువ బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డైరెక్షన్స్ ఇస్తారో ఆ డైరెక్షన్లో ప్రతి కార్యకర్త క్రమశిక్షణగా ఎంతో ఇదిగా నడుచుకోగలిగిన పార్టీ ఏదైనా. బాపట్ల జిల్లాలో ఎమ్మెల్యే వేకిసిన నరేంద్రవర్మరాజు ఆధ్వర్యంలో డిజిటల్ మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళగిరి నుంచి పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని కార్యకర్తలతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులకు 1875 క్లస్టర్ నుంచి వర్చువల్గా హాజరైన కార్యకర్తలు, నేతలకి స్వాగతం. మహానాడు అంటే కార్యకర్తల జోరు, పసుపు జెండా జోరు. ఈసారి వర్చువల్ మహానాడు కారణంగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికట్టలో రాత్రి కురిసిన భారీ వర్షానికి మోరిలలో వరి ధాన్యం ఏరులై పారింది. 5 రోజులుగా ఆరబెట్టిన సుమారు 2-3 ట్రాక్టర్ల ధాన్యం నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకుడు తారమోని గణేష్ గ్రామాన్ని సందర్శించి రైతులను పరామర్శించారు. ప్రభుత్వం కొనుగోలు ఆలస్యం, గన్నె బ్యాగుల కొరతే ఈ నష్టానికి కారణమని ఆయన విమర్శిస్తూ నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
7-8 టన్నుల ఒడ్లు, ఎండిన ఒడ్లు వానకి కొట్టుకుపోవడం జరిగింది. వీళ్ళందరూ దాదాపు 5-6 రోజులు మ్యార్చర్ వచ్చే విధంగా ఎండ పెట్టుకున్నారు. 6 గాలం కష్టం చేసి కుటుంబాలతో లారీలతో తీసుకుపోయి ఒక్కొక్క ట్రాక్టర్ ఒక్కొక్క లారీ ఖాళీ కావడం కోసం 4-5 రోజుల సమయం పడుతుంది. మరి ఇదే కేసీఆర్ ప్రభుత్వము, మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇలా రైతులకు ఏ రాదు కూడా కష్టం లేదు. మరి రైతు పంట పండించుకునే సమయానికి రైతు బంద్ వేసేది. మరి రైతు పండించిన వెంటనే ఒడ్లని వాళ్ళ గ్రామాల రైతులకు ఒడ్లు కొనే పరిస్థితి లేదు, సకాలంలో రైతు బంద్ ఇచ్చే పరిస్థితి లేదు, 24 గంటల కరెంటు లేదు. అన్ని కూడా మోసం, 6 గ్యారెంటీలని, 420 హామీలని అన్ని మోసం దగా చేసి ఈరోజు రైతు నోట్లో ఈ ఒడ్లని, తడిసిన ఒడ్లని ఇట్లనే కొనాలి. ఎందుకంటే ఇవి ఎండిన ఒడ్లని మళ్ళీ రైతు నష్టపోతాడు. ఎండబెట్టుకోవాలంటే కూడా కుట్టుకపోయిన ఒడ్లకు ఎవరి సమక్షంలో రేవంత్ రెడ్డి సర్కార్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎల్లికట్ట గ్రామం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. ఎల్లికట్ట గ్రామం ఇక్కడ వరి ధాన్యాన్ని పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీలకు చెత్త సేకరణ కోసం ట్రైసైకిల్ బండ్లు పుష్ కార్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని ప్రజలు పరిసరాల పరిశుభ్రతపై మరింత చైతన్యం కలిగి ఉండాలని, చెత్తను వేరు చేసి వేయడం తప్పనిసరి అని సూచించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం దోమల నియంత్రణ, నీటి నిల్వలను నివారించడం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి, పరిశుభ్రత పాటించాలి, ప్రజల అవగాహన కలిగించే విధంగా ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా పారిశుధ్యం మీద అనేక విధాల అవేర్నెస్ క్లాసులు తీసుకోవటమే కాకుండా ఖర్చు కూడా పెడతా ఉంది. దానిలో భాగంగా ప్రజలకి బాస్కెట్స్ ఇచ్చి మీ ఇంటికే వచ్చి కోడల్లో పెట్టడమే కాకుండా మీ ఇంటికే వచ్చి చెత్త కలెక్షన్ చేసుకునే కార్యక్రమం ఈ ట్రైసైకిల్స్ ద్వారా జరగబోతూ ఉంది. దానిలో భాగంగా సబ్బవరం మండలానికి ఈరోజు 18 వెహికల్స్ రిలీజ్ చేయబోతా ఉన్నా. నిల్వ నీరు ఉంచొద్దు, ఉంచిన మూతలు పెట్టండి, మలేరియా జ్వరాలు దానివల్లే వస్తాయని చాలామందికి అవగాహన ఉండదు. నీరు దొరకదేమో, మళ్ళీ కుళాయిలు రావని దాచుకుంటా కోసం చేస్తారు. 4 రోజులు నిలవన్న నీటి దగ్గరే మలేరియా దోమ చేరద్ది. ఆడదోమ, ఆ దిశగా పొల్యూషన్ ఒకటి, భవిష్యత్ అంతా వాటిదే. సంగారెడ్డి జిల్లా చిన్నశంకరంపేట మండలం సురారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరుస క్రమం లేకుండా తూకం వేయడం, టార్పాలిన్లు అందించకపోవటం వల్ల తూకం చేసిన ధాన్యం కూడా వర్షానికి తడిసిపోయిందని తెలిపారు. సుమారు 2000 సంచుల వరకు ధాన్యం నెల రోజులుగా అక్కడే నిల్వ ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నెల రోజు రాళ్ళు పడ్డప్పుడు వచ్చిన వడ్డు ఈ వరద అట్టే నాతో ఇప్పుడు కాళ్ళు పెట్టిన బాగు సగం పడ నాణ్యత సార్. అది ఇంకంతే, ఇక 30 ఎండలో పడ చచ్చిపోతున్నాం. అయితే ఏం లేదు, పక్క బండే ఒడ్లున్నాయి. అవి సరే ఒక గంట వెనక ముందు పెట్టచ్చు, లేటున్నా తెల్లారి పెట్టి ముందు పెట్టి అనుకున్నా. తెల్లారి పెట్టినా కానీ వాళ్ళతో పాటు పడితే వేసుకోమన్నా, లేకపోతే ఇంకో బండి కన్నా వేసేయమన్నా. అట్లా కూడా వేసేయలేదన్నా. రెండోది ఏంటంటే ఆడికి లారీ వస్తుంది. దానికి ఏం చెప్తున్నారు, లారీ రాకముందుకి అన్న ఇగో ఈ బండికి 23,000 ఫస్ట్ కొడితేనే మీకు బండి కాడ వస్తుంది. మళ్ళీ అవే నేను అనుకున్నలే పోవాలి, ఇంకోలే పోవద్దు అని ఇట్లుంది. ఇక్కడ కాడికి ముఖాలు చూసిన కాడికేమో వీళ్ళ ముఖం చూస్తే ఎంత బాధ అవుతుందో, వీళ్ళని కోప్పడితే ఏమవుతుందో, వాళ్ళని కోప్పడితే ఏమవుతుందో అని మేము తాను. మా రైతుల బాధ మాకు తెలుసు. పెడతారన్నా పెడతారు లారీలో అసలు ఏమంటుండు. సస్యంతోనే మాట్లాడిపోయినా, రామ్తో కూడా మాట్లాడినా. లారీలో అసలు పెడితే మేము ఊకుంటా, మేము పెట్టొద్దని ఉంటుందా అంటే, అరే నెలకోలి అట్లా ఊకుంటాయా, నెలకోలి కలకల.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కేంద్రంలో రైతులు ధాన్యం కొనుగోలు ఆలస్యంపై నిరసన వ్యక్తం చేస్తూ భారతీయ రహదారిపై ధర్నాకు దిగారు. సమయానికి కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి ధాన్యం తడిసి భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా స్థానిక నేతలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. నిరసన కారణంగా మెదక్ హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కొనుగోలు వెంటనే కొనుగోలు వెంటనే. జై జవాన్ జై కిసాన్ రైతులేనిదే రైతులేనిదే ధాన్యం కొనుగోలు వెంటనే. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగరం మండలం అరసాడ గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ లక్షభుక్త ధనలక్ష్మి కృష్ణమూర్తి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లైవ్ ప్రసంగాన్ని కార్యకర్తలు వీక్షించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇది మనకి ఒక బాధ్యత. మనం దీన్ని అంకిత భావంతో ఈ రోజు మనం మహానాడికి అనేక ప్రాంతాలు వెళ్ళేవాళ్ళం. అనేక హైదరాబాద్లో చూసాం, అదే విధంగా తిరుపతిలో చూసాం, కడప, నెల్లూరు, అదే విధంగా విజయవాడ, అన్ని ప్రాంతాల్లో, విశాఖపట్నం, అన్ని ప్రాంతాల్లో కూడా మహానాడు చూసాం. ఈరోజు మోడీ గారు అలాగే మనము ఈరోజు ఈ కష్ట పరిధిలో ఎక్కడైనా పెద్ద గ్రామంలో చేయమని మనకు ఆదేశాలు వచ్చాయి. కాబట్టి కష్టం పెద్దదేమో మంది ఇక్కడ చేయవలసి వచ్చింది. అలాగే ఎక్కడైనా ఎప్పుడైనా ఈ కార్యక్రమం సక్సెస్ అయితే ఇక్కడ కాంచి కార్యక్రమాలు ఎప్పుడైనా సంవత్సరం ఒకసారి ఈ పండుగను జరిపిస్తారు. ఈ పండుగ ఎక్కడైనా మనం జరుపుకోవచ్చు. రేపు లేదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బక్రీద్ పండుగ నేపథ్యంలో పశు సంరక్షణ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జావర్ హుస్సేన్ కీలక సూచనలు చేశారు. 1960 SPCA చట్టం ప్రకారం గోవధ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని, ఆవులు, గేదెలు అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాలని కోరారు. మూగజీవాల సంరక్షణ కోసం ప్రత్యేక గోశాలలు ఏర్పాటు చేయాలని, రోడ్లపై పశువులను వదిలే యజమానులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నేను డాక్టర్ జావర్ హుస్సేన్, ఉప సంచాలకులు పశుసంవర్ధక శాఖ భీమవరం డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. మనం ఇవాళ ఈ బక్రీద్ పండుగ రేపు అందరు ముస్లిమ్స్ జరుపుకుంటున్నారు. దీంట్లో మనకి గోవధ నిషేధం ఉంది. ఆవుల్ని, ఒంటెల్ని, ఆవు దూడల్ని, పెయ్యల్ని కోయకూడదు. అందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. రెండోది, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ యానిమల్స్లో కూడా మనం ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు పోలీస్ డిపార్ట్మెంటు దీని మీద కొంచెం చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ఎక్కడైతే మనం ఆవులు, తర్వాత ఆవు దూడలు, పెయ్యలు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఈ దివు లేక 2 ఒక్కొక్క వరుసకి, అలా 2 వరుసలు వచ్చినప్పుడు 6 పశువుల కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. పెద్ద రారి అయితే 3 పశువుల్లో 3 2 6 లేకపోతే 3 3 9 పశువుల కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. ఇవి కూడా మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పశుసంవర్ధక శాఖ వాళ్ళు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి మాట్లాడాము. దీనికి ఒక బందరు దొడ్డులాగా పెట్టి ఆ పశువులను తీసుకెళ్ళి అక్కడ కట్టేశారు. తర్వాత ఓనర్ వచ్చిన తర్వాత దానికి ఒక ఫీజు ఏర్పాటు చేశారు. ఆ ఫైన్ కట్టి తీసుకోవాల్సిందిగా వాళ్ళని పంపించారు. కాబట్టి రైతులు కూడా నేను దానికోసం సైట్ చూస్తున్నారు. సైటు మనకు 1 ఎకరం సైట్ ఇస్తే దానికి షెల్టర్ ఏర్పాటు చేయడానికి మేము ఉపయోగపడుతుందని చెప్పేసి కాస్ట్. వనపర్తి జిల్లా కిల్లా గన్పూర్ మండలం సల్కలాపూర్ గ్రామ
సమీపంలోని మామిడి తోటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య ఎల్లమ్మతో పాటు కూతురు కుమారుడిని హత్య చేసి అనంతరం నరసింహులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. కుటుంబ ఆర్థిక ఒత్తిడిలు, అప్పుల బాధలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక ఆయన వచ్చి గుళ్ళాయన వచ్చి పండుకున్నాక తీసుకుపోయి రైలు కింద తీసి మనం చంపుదాం రావిలేదని పైసలు కట్టకుండా పానం పోతుంటే చూసి సంతోషపడదామని అంటారు. అప్పుల గురించి ఇంకా అదే ఆలోచిస్తూ వాళ్ళు చేసుకోవాలన్న పని మీద కూడా ఇంట్రెస్ట్ లేకుండా అయింది. ఆరోగ్యంగా ఇద్దరికి పానం పోలేదు. మనకి తెల్ల పత్రికలైనా రోజు గ్లూకోజులు మొన్న ఒక 4 రోజులు కూడా అయ్యలేదు వానికి బాటిల్ తీసేసి. ఇంకా అటువంటిప్పుడు వాళ్ళు అనడానికే ఇదైపోయినారు సార్. కొంచెం ఆర్థికంగా అప్పులు ఎక్కువైనాయని తెలుస్తుంది. ఈ అప్పుల బాధ భరించలేకనో మరి అప్పుల వల్ల ఒత్తిడి వల్ల అతను తన భార్య ఎల్లమ్మ హేమలత కొడుకుని 12 సంవత్సరాల కొడుకు సాయి, తర్వాత కూతురు సాయి అమ్మాయి కూడా ముగ్గురు కూడా తన వాటర్లో ముంచి చంపేసి తర్వాత తను కూడా ఇక్కడే ఉన్నటువంటి ఫామ్ హౌస్లో దాంట్లో ఉరేసుకొని చనిపోయాడు. సంగతి చాలా దురదృష్టకరం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఎవరైనా అప్పులు తీసుకోవడంలో తప్పు లేదు. ఎవరైనా ఒత్తిడి చేస్తే మరీ ఇబ్బంది పెడితే కన్సర్న్ పోలీస్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్లో శ్రీకృష్ణ హాస్పిటల్లో సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి పక్కన ఉన్న పిచ్చి చెట్లకు గుర్తు తెలియని వ్యక్తి నిప్పు పెట్టడంతో మంటలు సమీపంలోనే ప్రొక్లైనర్ సామాగ్రి టైర్ల దుకాణానికి వ్యాపించాయి. దుకాణం పూర్తిగా దగ్ధమై సుమారు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపుతో 2026 మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గంటా సత్యవతి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహానాడు సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు. డ్రోన్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, మీరు ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఉన్నా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అది నా హామీ. ఇప్పటికీ మనం తీసుకున్న ఎంఓఈలన్నీ పూర్తి చేసి 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మెదక్ జిల్లా రంగంపేటలో ధాన్యం తరలింపుకు లారీలు రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై సుమారు 3 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వ ఉండటంతో ఇటీవల కురిసిన వర్షాలకు పంట తడిసి నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆలస్యం జరుగుతుందని ఆరోపించారు. చివరకు జిల్లా అధికారులు వచ్చి వారం రోజుల్లో ధాన్యం మొత్తం తరలిస్తామని, ప్రతిరోజు లారీలు పంపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
మొత్తము సగం కొన్నాము అని ఆయన అంటాడు. సీఎం ఏమంటాడు అయిపోయినాయి అని ఆయన అంటాడు. ఆలే ముగ్గురు 3 రకాలు మాట్లాడితే ఏమది ప్రభుత్వంలో ఏం చేస్తుర్రు? లారీలు వస్తలేవు, బార్దాన్ వస్తలేవు, అడ్లు వంటలేరు. మొత్తం కొచ్చారంలోని అన్ని గ్రామాలలో ఇంచుమించు వరి కోసి 2 నెలలు అవుతుంది. ఇంతవరకు వడ్లు పోతలేవు. వర్షం పడి మొత్తం నానిపోయిన వడ్లు కాబట్టి. నిర్మల్ జిల్లాలో మిగిలి ఉన్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోన్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. నిర్ణీత తేమ శాతానికి వచ్చిన వెంటనే ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించాలని సూచించారు. మిల్లుల వద్ద అన్లోడింగ్లో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని స్పష్టం చేస్తూ అవసరమైతే హమాలీల సంఖ్య పెంచాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు లేకుండా వేగంగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. హమాలీ సింగర్ పెంచుతారా? ఒక్క 10 మంది పెంచారు డైలీ. ఇంకా 15 to 20 వెహికల్స్ ఇది అన్లోడ్ అయ్యి కెపాసిటీ పెట్టుకోవాలి. 4-5 డేస్లో క్లోజ్ చేసి పెట్టాలి. ఎందుకంటే జేసీ గారు మనం డైలీ 2-3 మంది మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇంతమంది ప్రముఖుల మధ్య నిలబడి మాట్లాడి